రాధాకృష్ణ తొలి పలుకులని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యంతరంగా వ్యక్తం చేస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది. అయ్యా రాధాకృష్ణమూర్తి గారు, నువ్వేదైనా వార్త ప్రచురించేటప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, మీకు అమ్మ అక్క చెల్లి భార్య ఉన్నారు కదా, మీరు అవి చూసుకొని మాట్లాడాలి కదా. ఒక జర్నలిజం నడపాలంటే అందరినీ కాపాడుకుంటూ విలువలను కాపాడుకోవాలని చెప్పేసి పదే పదే మాట్లాడి కలబోళ్ళు మాటలు చెప్తావే. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను తిట్టడం ఏ విధంగా సమంజసం? మహిళలను తిట్టడం జర్నలిజమా? దయచేసి మీరు దీన్ని పూర్తిగా ఖండించి క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి చెప్పిన మాటలను మీరు సపోర్ట్ చేస్తారా? ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు? ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఎవరిని మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా అదే చివరి రోజు అయితే చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు మాట్లాడిన రాజకీయ నాయకులు, కూటమి నాయకులు ఇప్పుడు రాధాకృష్ణకు చివరి రోజు కాలేదుగా. మీరు చెప్పిన ప్రకారం రాధాకృష్ణకు ఉరేయాలిగా, మీరు చెప్పిన ప్రకారం రాధాకృష్ణ జైల్లో వేయాలిగా. చేయట్లేదే. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులు మీరు మాట్లాడిన చేతగాక రాజకీయాన్ని కూడా అతని చేతు అతని నోటితో ఈ విధంగా అసభ్య మాట్లాడటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మేమేం మాట్లాడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మొదలు అప్పుల బాధల్లో ఉంది, రాష్ట్ర రాజధాని కోసం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, అన్ని ప్రాంతాలను డెవలప్ చేయమని చెప్పాడు. మీరు చెప్పిన అమరావతి ప్రపోజల్లోనే మీరు చెప్పే గుంటూరుని